కులగణన ద్వారా కులగణనలో బీజేపీ ఎందుకు యూటర్న్ తీసుకుంది? కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి పరపతి ఏ మేరకు పెరిగింది? రామ్మోహన్ గారు. కొమ్మినేని గారు అసలు అంటే ప్రతి ఒక్కరు మాటలకి ఆయన ఇందాక అన్నారు పొలిటికల్గా మాత్రమే మాట్లాడతారు, తర్వాత పొలిటికల్ సైన్స్ చెప్తారు, తర్వాత ఎకనామిక్ చెప్తారు. అంటే కొంతమంది మాత్రమే ఎలక్షన్స్ బిఫోర్ ఇచ్చినటువంటి మాట మీద కూడా నిలబడేటోళ్ళు ఉంటారు, అందరు ఉండరు అట్లా. కాంగ్రెస్ పార్టీ మాకుంటున్నటువంటి మా దాంట్లో మాకున్న కష్టాలల్లో నష్టాలల్లో ఎంత సాధ్యమైతే అంత ప్రజలకే చేస్తున్నాం తప్ప అంతకుమించి వేరే లేదు. దాంట్లో ఒక దాంట్లో ఒక ఎగ్జాంపులే కులగణన కూడా. కులగణనకి సంబంధించి అందరూ నోటికి మాత్రమే పరిమితమైనటువంటి నాయకులు తప్ప చేతలతో చూపించినటువంటి సర్కార్ ఏదైనా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత. రేవంత్ రెడ్డి గారి పరపతి పార్టీలోను ఈ జనంలోనూ పెరిగింది, దేశంలో కూడా దేశవ్యాప్తంగా పెరిగింది. ఎందుకంటే మాట అంటే మాట కట్టుబడి మేము ఉన్నాం, సంఘటితంగా మేము కొట్లాడినాం, క్యాబినెట్ తీర్మానం తీసుకున్నాము, దాన్ని అసెంబ్లీలో కూడా మేము పాస్ చేసుకున్నాము. అంతేకాదు దాని గ్రౌండింగ్ కూడా మేము చేసినాము. కులగణన 50 రోజుల పాటు ఎన్యూమరేటర్ 150 ఇండ్లను ఒక యూనిట్ లెక్క తీసుకొని వాళ్ళకి 50 రోజుల సమయం ఇచ్చి ఇంటింటికి ప్రశ్నపత్రాలు సర్వే మీరు చేసింది ఆడికి వస్తా సార్, జనాభా లెక్కలైతేనే చట్టబద్ధంగా వస్తుంది అంటే దానికంటే ముందు కిషన్ రెడ్డి గారు ఏమనాలో మనం మాట్లాడుకోవాలి. ఈ సర్వే అసలు కులగణన అనగానే హిందువులను చీల్చేటటువంటి కుట్ర చేస్తున్నారు అని అన్నారు. అర్బన్ నక్సల్ ఈయన కాదు, ఇక ఒక అడుగు ముంగడికి పోతే ప్రధానమంత్రి గారు ఎన్నికల కంటే ముంగట మా ప్రతిపాదనలు చూసే అర్బన్ నక్సల్ మైండ్ సెట్తో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అర్బన్ నక్సల్ మైండ్ సెట్, కులగణన అనేటటువంటిది ఒక అర్బన్ నక్సల్ మైండ్ సెట్ ఇది. ఎందుకంటే ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటటువంటిది, ఎవరు కులాలు ఏందనేటటువంటిది బయటికి చెప్పేటటువంటిది. మరి ఒక ఆయననేమో హిందువులను విచ్ఛిన్నం చేసేటటువంటిదని కిషన్ రెడ్డి గారు మాట్లాడినరు, అర్బన్ నక్సల్ మెంటాలిటీ అని చెప్పి స్వయాన ప్రధానమంత్రి గారు మాట్లాడారు. మరి అర్బన్ నక్సల్ మెంటాలిటీ ప్రధానమంత్రి గారికి వచ్చిర్రా, హిందువులని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్ర కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు. కర్ణాటకలో అయితే సీఎం సిద్ధరామయ్యని హిందూ వ్యతిరేకని కూడా కాంగ్రెస్ ఎంపీ వాళ్ళందరూ వెబ్సైట్ ట్విట్టర్లో కూడా కామెంట్. బీజేపీ వాళ్ళకి హద్దుబాటు ఉంటుంది సార్, అననీకి అవకాశం ఇస్తే ఎంత అని అంటారు. నా ప్రశ్న ఈరోజు ఒకటే, కిషన్ రెడ్డి గారికి హిందువులని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్ర చేసే గుణం వచ్చిందా, లేకపోతే ప్రధానమంత్రి గారికి అర్బన్ నక్సల్ మెంటాలిటీకి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీని విమర్శించినటువంటి మీరు మా నిర్ణయాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, లేకపోతే రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఒక సంకల్పాన్ని విమర్శించడానికి నోరొచ్చినటువంటి మరి మీరు తీసుకున్నారని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అది ఫోర్స్ ప్రజల నుంచి వచ్చినటువంటిది. ఈ రోజు కూడా బీజేపీ మీద ప్రజలకు ఉంటున్నటువంటి ఒక అపనమ్మకం ఏంటంటే జస్ట్ బీహార్ ఎన్నికల కోసం తూతూ మంత్రంగా గిట్ట మీద ప్రారంభోత్సవం చేసినట్టు చేసి తర్వాత మళ్ళీ దీన్ని మనుగప్పేసేటటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు అనేటటువంటి అనుమానం కూడా ఉంది. నిజంగా చెప్పిన మాట మీద నిలబడాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉండాలి. బీజేపీకి ఏముంది సార్, ఏదైనా ఒక దాని మీద పేరు చెప్పండి. ఈ కులగణన ద్వారా ఏం సాధిస్తారు? నిజంగానే వాళ్ళందరికీ రాజకీయ అధికారం ఇవ్వగలుగుతారా, లేక అప్పుడు ఈ చిన్న చిన్న అన్ని చాలా తక్కువ ఉన్నారు, ఒక్కొక్క క్యాస్ట్ వేరువేరుగా ఉన్నారని చెప్పి అప్పుడు మళ్ళీ ఏమైనా మాయ? సార్, కులగణన అనేటటువంటిది మా ముఖ్యమంత్రి గారి యొక్క భాషలో చాలా సింపుల్గా చెప్పాలంటే, ఏదన్నా ఒకటి రోగం ఉందంటే దాని డయాగ్నోసిస్ కావాలి. అది ఉంది అని అంటే దాన్ని ఖచ్చితంగా ఓహో ఇది ఉంది అనేట డయాగ్నోస్ అయిన తర్వాత దాని చికిత్స చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో సమాజంలో ఉంటున్నటువంటి అసలు కులాలు వెనుకబడినటువంటి వాళ్ళెవరు, నిజంగా సంక్షేమాలు అందనటువంటి వారెవరు, సంక్షేమాలు కేవలం కొద్దిమంది మాత్రంకే లిమిట్ అయిపోయిందా, నిజంగా విద్యాపరంగా వెనుకబడుతున్నటువంటి వాళ్ళని పట్టించుకునేటటువంటి పరిస్థితే నేటి తరంలో లేదా? వెనుకబడ్డోడు వెనకకే పోతుండు, ముంగటున్నోడు ముంగటికే పోతుడు. గుప్పెడంత మంది చేతులకు ఆర్థిక విధానం మొత్తం పోయింది, కానీ కోటాను కోట్ల మందికి మాత్రం అసలు ఎట్లాంటి సంక్షేమం రాక వాటి నడి రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా దేశం యొక్క ఆలోచన ఎట్లుండాలని అంటే వాళ్ళ దాంట్లో కూడా అంత్యోదయాన్ని మాట్లాడతారు. మరి ఆ అంత్యోదయ ఆలోచన అనేటటువంటిది క్షేత్రంలో ఉంటున్నటువంటి వారికి కూడా అన్ని రకాల ఫలాలు అందాలనేటటువంటి ఉద్దేశంతో మేము చేసినాము. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పండి, మరి 50% కోట రిజర్వేషన్ కూడా ఎత్తేయాలి, పరిమితి లేకుండా చేయాలని అంటున్నారు, అది సాధ్యం అవుద్దా? ఇప్పుడు ఈడబ్ల్యూసీ దానికి సంబంధించి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి సంబంధించినటువంటిది ఆల్రెడీ పరిమితి దాటేసింది. సో ఒకసారి బ్రీచ్ అయిపోయిన తర్వాత సార్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది సార్, పార్లమెంట్లో ఉంటున్నటువంటి చట్టాలను కాపాడేటటువంటిది సుప్రీంకోర్టు చెప్తుంది. పార్లమెంట్లోనే చట్టమే అందరి యొక్క మంచి ఆలోచించుకుంటూ చేసిండ్రు అనుకో, ఆ సీరియస్నెస్ బీజేపీకి ఉందనుకోండి, ఇప్పుడు బయటపడిపోతుంది. చేస్తారా? రైట్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఈ యూటర్న్ తీసుకోవటం మూలంగా మీకు కాస్త డిఫెన్స్లో పడినట్లా అనిపిస్తలేదా?
చెప్పారు సార్, చెయ్యము కులగణన అని ఎవరైనా చెప్పింటే ప్రధానమంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పింటే అప్పుడు మనం మాట్లాడదాం సార్. అదే నాకు తెలిసి ఇది బాగాల కులగణనకి పూర్తిగా వ్యతిరేకం మీ ఈటెల రాజేంద్ర గారు ప్రకటనలన్నీ ఉన్నాయి నా దగ్గర కొన్ని. అసలు అది అసలు మంచిదే కాదని చెప్పారు. హిందువులు చేల్చడం కూడా అన్నారు కదా. పూర్తిగా నేను చెప్తాను సార్. ఇప్పుడు నేను ముందు ఇంకొక కామెంట్ చేద్దాం అనుకున్నా, ముందు మీరు టాపిక్ డైవర్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి భారతదేశంలో ఖ్యాతి కాదు సార్, ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రపంచ చరిత్రలో లిఖించాలి సార్. ఎందుకంటే ఓసీ ముస్లిమ్స్ బీసీ ముస్లిమ్స్ అని మొదటిసారిగా ప్రపంచంలో వచ్చింది. బీసీ ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారు, ఓసీ ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారో అది కొత్త నిర్వచనాన్ని భారతదేశ ప్రపంచానికి ఇచ్చినటువంటి రిలీజియన్ తో బ్యాక్వర్డ్ కాస్ట్ లేవు. ఒక్క నిమిషం, ఆ రిలీజియన్ తో ఉండకూడదని మీరే అంటారు కదా. ముస్లిమ్స్ లో కూడా దూదేకులని ఇంకా కొన్ని రకాల కులాలు ఉన్నాయి. వాళ్ళకి దూదేకులు అన్నది బీసీ కులం కింద ఉంది. అది దాన్ని కూడా సార్ ఒక చిన్న విధానం, మన భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేటటువంటివి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్ళే మాత్రమే బీసీ రిజర్వేషన్స్ కింద ఉన్నటువంటి వాళ్ళు తప్ప వాళ్ళు మతాల మీదకెంచో కులాల మీదకెంచో లేరు. కాకపోతే ఎక్కువ శాతం ఉంటున్నటువంటి వాళ్ళు కులాలలో ఉండరు కాబట్టి ఇది ఒక కేసు తోటి వచ్చినటువంటిది కాదు. ప్రకాష్ రెడ్డి గారు సార్, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బీసీలు ఎంతమంది అంటే 56% మంది, అందులో 46% మంది హిందూ బీసీలు, 10% మంది ముస్లిం బీసీలు, 3% మంది ముస్లిం ఓసీలు ఉన్నారు అన్నాడు. ఇది పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి పదం సార్. నేను సృష్టిస్తానే, నేను కొత్తగా చెప్తాను సార్. అందుకోసం వారికి ప్రపంచంలో అవార్డు ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు. మతాలలో కూడా అంటే ముస్లిం ఇస్లాం మతంలో కూడా ఓసీ బీసీలు ఉన్నారనేది వాళ్ళు చెప్పారు. మా సియాస్ విన్నాం, ఇంకా చాలా సబ్ కేటగిరీస్ విన్నాం ఇస్లాం లో, కానీ ఈ కేటగిరీ ఫస్ట్ టైం చూసినాం కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతం చెప్తున్నాను సార్. రెండో పాయింట్ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్, తెలంగాణ ప్రభుత్వం చేసింది కుల గణన కాదు సార్. మీరు కావాలంటే నేను ఫామ్ కూడా చూపిస్తారు, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే. దాన్ని టైటిల్ పేరే సార్. మీరు ఎక్కడన్నా మీరు అది కాకుండా వేరే చూపిస్తే నేను దేనికైనా సిద్ధమే సార్. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే, దాని కింద కుల, సామాజిక, ఆర్థిక, ఇంకా మిగతా అన్ని రాసి పెట్టారు. కానీ మళ్ళీ నేను ఇంటింటి సర్వే చేశారు తప్ప కులగణన కోసం సర్వే చేయాలి. కులగణన సర్వే ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయం మరియు కుల సర్వే ఇష్యూ మీరు డైవర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది ప్రకాష్ రెడ్డి గారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను అడిగిన ప్రశ్న ఏమంటే, మీరు అర్బన్ నక్సలైట్లని అన్నారా లేదా, అట్లాగే కులగణన హిందువుల్ని చీల్చే ప్రక్రియ అసలు వీళ్ళు ఎప్పుడు వ్యతిరేకం. మీ యోగి ఆదిత్యనాథ్ గారు అయితే డైరెక్ట్ అంటే కాటే నాకు హిందీ సరిగా గుర్తురాదు. స్పష్టమే సార్, అర్బన్ నక్సల్స్ గురించిన పదాన్ని ఉపయోగించినప్పుడు సార్ అది కులగణన కోసం అర్బన్ నక్సల్స్ ఉపయోగించలేదు సార్. వీళ్ళ చుట్టూ వీళ్ళ భాష ప్రాంతాల వారిగా, మతాల వారిగా, భారతదేశం ఒక జాతి కాదు, ఇది భిన్న జాతుల కలయిక. ఇది భిన్న జాతుల యొక్క కలయిక అనేది స్టాలిన్ చెప్పిండు, మార్క్స్ చెప్పిండు, స్టాలిన్ చెప్పిండు, లెనిన్ చెప్పిండు. మన రాష్ట్రంలో భారతదేశంలో నంబూదిరిపాల్ చెప్పిండు, చంద్రరాజేశ్వరరావు చెప్పిండు, రణదీవయ్య చెప్పిండు, ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు, రాహుల్ గాంధీ కూడా చెప్పిండు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేము మళ్ళీ చెప్తాం సార్, కోదండ రామ్ సార్ లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా ఇటువంటి భావజాలంతో నక్సలైట్లతో చర్చలు చేయమని చెప్పినప్పుడు వాళ్ళ అర్బన్ నక్సల్స్ ప్రభావితం ఉన్నారా, ఇంకెవరు ప్రభావితం ఉన్నారనేది మనకు కనపడుతుంది. మీరు తెలివిగా డైవర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. వాదనలో సమర్థులే కానీ కొంచెం డిఫెన్స్ లో పడి యాక్చువల్ గా ఆ రోజు ప్రధాని గారు అన్నా, లేదా మీ యోగి ఆదిత్యనాథ్ అన్నా, లేదా ఇంకో కూడా ఈ కులగణన మీదే వ్యతిరేకంగా మాట్లాడారు. కులగణన హిందువుల్ని చీలుస్తుందని కూడా చెప్పారు. నేనేమన్నా సార్, కులగణన పేరుతోటి కులాల మధ్య చీల్చకండి. నేను మళ్ళీ కులగణన అనేది మీరు చెయ్యలేరు కూడా అని చెప్పారు సార్. నేను చెప్తున్నాను సార్, 1931 లో నా దగ్గర లిస్ట్ ఉంది సార్, నేను మీకు కావాలంటే మీకు 63 కేటగిరీస్ అందులో సబ్ కేటగిరీస్ కలిపి హైదరాబాద్ ఇవన్నీ చరిత్ర వదిలిపెట్టేసాను. చరిత్ర అందరు చదువుకుంటూ ఈడ కులగణన జరగాలే, మీ భాషలో సమగ్ర కుటుంబ సర్వే అనండి, ఇంటింటి సర్వే అనండి, ఏదైనా జరగండి. మేము చేసినటువంటి దాంట్లో కుల సర్వే కూడా జరిగింది. దానికి మీరు బద్ద వ్యతిరేకులు, మేము వ్యతిరేకము, ఇది హిందువులను చీల్చేటటువంటి కుట్రాన్ని ఇక్కడంటే అర్బన్ నక్సల్ యొక్క ఆలోచన విధానం అని ప్రధానమంత్రి గారు అన్నారు. ఇది ఎట్లాంటి పరిస్థితులలో ఎంటర్టైన్ చేయమని చెప్పి కూడా స్పష్టంగా మాట్లాడిరు. ఒక్క నేత మాట్లాడలే, అన్ని రాష్ట్రాల్లో అందరూ మాట్లాడిరు.
ఈ రోజు ఎందుకు మీరు యూటర్న్ తీసుకురు అనేది కొమ్మినేని గారి సూటి ప్రశ్న. కరెక్ట్, నా తరఫున మీరు సార్, అడిగారు. నేను అర్బన్ నక్సల్స్ పదాన్ని కులగణన సందర్భంగా మోడీ అది దానికే చెప్పిండు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. మీరు మీరు ఇబ్బంది పడుతున్నారు. మీ PCR పోనీ అది సరే, ఆయన ఏదన్నా కానీ ఇప్పుడు ఎందుకు నిర్ణయాన్ని యూటర్న్ తీసుకున్నారు? నేను మళ్ళీ చాలా సూటి సమాధానం చెప్పాను సార్. టర్న్ తీసుకోలేదు, స్ట్రేట్ గానే ఉంది. చెప్పరా బిఆర్ ఎన్నికల కోసం తీసుకున్నాము, పదాన్ని మీరు ఉపయోగించడమే ఈ సందర్భంగా నితీష్ గారు ఒత్తిడి చేస్తుండ్రు. చూసే వాళ్ళకి మీరు సోషల్ మీడియాలో రెఫరెన్సెస్ ఉన్నాయి, మొత్తం తీయొచ్చు, తప్పు కూడా ఏం లేదు. మీరు చూపించండి. ఒకవేళ అదే సందర్భంగా ఇదే అన్నారంటే చూపించండి సార్. నెంబర్ 1. నెంబర్ 2 చాలా స్పష్టంగా చెప్తాను సార్. కులగణన విషయంలో నేను మళ్ళీ కూడా చెప్తున్నా సార్, బీజేపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సార్, ఏ కులం జనాభా ఎంత చరిత్రలో పోలేదు ఇంత ముందు కూడా, గతంలో చేసినటువంటిది ఫలానా వడ్డెర కులం ఎంత ఉంది, లేదా పలానా మేదరి కులం ఎంత ఉంది, లేదా పలానా కూలీ కులం ఎంత ఉంది, ఇట్లా దేశం మొత్తం మీద 3 సార్లు చేశారు బ్రిటిష్ కాలంలో. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ చేయలేదు. మేమన్నది అంటే కాంగ్రెస్ 50 ఏళ్ళు ఎందుకు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పకుండా ఈ రోజు మీరు 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు చెప్పండి. ఈ 11 ఏళ్ళలో మీరు ఎందుకు చేయలేదు? నేను మీరు మాట్లాడకంటే ముందు నేను 11 ఏళ్ళు ఎందుకు అంటే 11 ఏళ్లలో కులగణనే జరగలేదు, అసలు గణనే జరగలేదు, జనగణనే చేయలేదు. అట్లా చెప్పు ప్లీజ్ సార్. నేను కొమ్మినేని గారు, నేను వారు మాట్లాడినప్పుడు మళ్ళీ చెప్తాను. 2021లో మొదటిసారి జరగాలి సార్, 11 తర్వాత 21లో 2020లోనే నేను మళ్ళీ చెప్తున్నాను సార్. మొత్తం దేశం మీద కులగణన సంబంధించి 2019లోనే ట్రైనింగ్ అయింది సార్. అందరికీ కులగణన కాదు, జనగణన జనాభా లెక్క కొంచెం ట్రైనింగ్ అయింది. వాళ్ళకు ట్యాబ్లు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి మొత్తం సంబంధించి ప్రిపరేషన్ అయిన తర్వాత చరిత్ర అక్కర్లేదు, అవన్నీ కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు కీలకమైన ప్రశ్న ఒకటి అడగాలి. ప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని కీలకమైన ప్రశ్న ఒకటి అడగాలి. పహల్గావ్ ఘోరమైనటువంటి ఘటన జరిగిన తర్వాత యావత్ ప్రపంచం, యావత్ దేశం కూడా ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఏదో చాలా అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు, యుద్ధమో లేకపోతే ఇంకోటో అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో సడన్గా మీరు కులగణన ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాలేదు. జనం అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది? నేను ఒకటే నిమిషం క్లారిఫికేషన్, హాఫ్ మినిట్లోనే సార్ 2026లో భారత పార్లమెంట్ లో ఉన్నటువంటి చట్టం ప్రకారం 2026 తర్వాత జరిగే గణన సంబంధించి గణన పార్లమెంట్ శాసనసభలు పార్లమెంట్ రియార్గనైజేషన్ జరగాలి. కాబట్టి 2026లో మొదలు పెట్టాలి, 26లో గణన మొదలు పెట్టాలి జనగణన. కాబట్టి దానికి సంబంధించిన ప్రిపరేషన్ దీనికి ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇవ్వాలి. దానికోసం ఇప్పుడు కనుక డెసిషన్ తీసుకుంటే తప్ప పార్లమెంట్ పక్క పహల్గావ్ అంత పెద్ద ఇన్సిడెంట్ ఉంటే మీరు దాన్ని పక్కన పెట్టి ఇది ముందు తీసుకురావటం ఏమిటా అనేది చాలా మందిలో ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం లేదు. 2026లో గణన చేయాలి కాబట్టి దాని గురించి అంటారా? ఓకే, ఒక్కసారి శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా. పార్లమెంట్ ప్రిపరేషన్ జరిగినాయి కాబట్టి జరిగిందా? రైట్. ఓకే, ఈ 2 పార్టీల పాల్గావ్ సంఘటన జరిగింది, భారతదేశంలో ఏం జరుగుతుంది అనేటువంటిది అంటే ఏం చెప్పలేము సార్. రైట్, ఓకే.